హాయ్ అండి. ఎప్పుడైనా వెరైటీగా డిఫరెంట్‌గా తినాలనిపిస్తే ఒక కప్పు బొంబాయి రవ్వతోటి ఇలా మడత పువ్వులైతే డిఫరెంట్‌గా ప్రిపేర్ చేయండి. చాలా బావుంటాయి. ఈజీగా అయిపోతాయి. ముందుగా ఒక మిక్సీ జార్‌లోకి ఒక కప్పు బొంబాయి రవ్వనైతే తీసుకొని కొంచెం మెత్తగా ఇలా పొడిలాగా అయితే మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు ఈ పొడిని ఒక బౌల్‌లోకి అయితే తీసుకొని ఇందులోకే చిటికెడంత సాల్ట్‌ని కూడా వేసుకొని కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ కొద్దిగా నెయ్యినైతే వేడి చేసి వేసుకున్నాను. నెయ్యి అన్నది కొంచెం ఎక్కువగానే వేసుకోండి. చాలా బావుంటుంది. ఇలా ఉండవ్వాలండి. సో, అలా అయ్యే వరకు నెయ్యిని వేసుకొని తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ ఇలా ముద్దలాగా అయ్యేలాగా అయితే కలుపుకోండి. ఈ పిండి కొంచెం వాటర్ ఎక్కువగానే పీలుస్తుందండి. సో, కొంచెం పలచగానే కలుపుకున్నా పర్వాలేదు. గట్టిగా అయిపోతుంది. దాన్నైతే ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకొని ఇంకొక సైడు ఒక బౌల్‌లోకి ఒక కప్పు పంచదార, 2 కప్పులు వాటరు, ఇలాచీని వేసి పంచదార మొత్తం ఇలా కరిగేంత వరకు మరిగించుకోండి. దీనికి ఎలాంటి పాకం కూడా అవసరం లేదండి. జస్ట్ ఇలా చేతికి అంటుకొని తీగలాగా వస్తే సరిపోతుంది. దాన్ని అయితే సైడ్‌కి పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని మళ్ళీ ఒకసారి ఇలా మెత్తగా అయితే చేసుకోవాలి. చాలా సాఫ్ట్‌గా అయ్యేంత వరకు ఇలా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు చపాతీని మనం ఎలా అయితే చేసుకుంటామో అదే విధంగా ఇలా పిండిలోనైతే ముంచుకొని చపాతీనైతే కొంచెం పల్చగా అయితే పాముకోండి. సో, ఈ విధంగా పల్చగా పాముకున్న తర్వాత మనందరి ఇంట్లోని ఇలా చిన్న చిన్న బౌల్స్ లాగా ఉంటాయి కదండీ. సో, అలాంటి ఒక బౌల్ అయితే తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చిన్న చిన్న పీసెస్‌గా అయితే రౌండ్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకోండి. ఈ వేస్ట్‌ని తర్వాత మళ్ళీ ఉపయోగించుకోవచ్చండి. పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇలా చాక్ తోటి చిన్న చిన్న ఘాటులాగా అయితే పెట్టేసుకోండి. పొంగకుండా ఉంటాయి. సో, పైనైతే ఇలా కొంచెము ఆయిల్ అయితే అప్లై చేసేసుకొని దానిపైన కొంచెం మళ్ళీ పిండినైతే చల్లేసుకోండి. సో, ఇలా పిండి చల్లుకున్న తర్వాత ఒక సైడ్కి అయితే ఇలా మడిచేసి పెట్టేసుకోండి. మళ్ళీ దీనిపైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మళ్ళీ పిండినైతే కొంచెం చల్లుకోండి. ఇలా చల్లుకున్న తర్వాత ఇంకొక సైడ్ ఇలా మడిచేసుకోవడమేనండి. సింపుల్గా ఇలా మడత పువ్వులు అయితే రెడీ అయిపోతాయండి. ఇప్పుడు అన్నిటిని ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆయిల్ అన్నది మీడియం హీట్లోనే పెట్టుకొని వేగించుకోవాలండి. సో, మీకు ఇక్కడ క్లారిటీ కోసము నేను ఇలా చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా రావాలి. ఆయిల్ అనేది మీడియం హీట్లోనే ఉన్నప్పుడు ఒక్కొక్కటిగా వేసుకొని మీడియం హీట్లోనే మంచిగా ఇలా వేగించి అయితే తీసుకోండి. వేగించిన వెంటనే ఇలా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్లో వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉంచుకుంటే సరిపోతాయండి. బాగా పీల్చుకొని ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. 5 నిమిషాల తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి తీసుకుంటే మన మడత పువ్వులు అయితే రెడీ అండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.